ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపారు. 1-2 రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించనున్నారు. మణిపూర్లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపారు. 1-2 రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించనున్నారు. మణిపూర్లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. మొత్తంగా ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఇక వైఎస్ షర్మిలకు ఇచ్చే అవకాశాలున్నాయంటూ కూడా అప్డేట్స్ చూస్తున్న తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బలరాం, ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక కీలక పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు నూతన పీసీసీగా వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఆమెకు పీసీసీ బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఎన్నికల ముందు, అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, ప్రజాక్షేత్రంలోకి మరింత ముమ్మరంగా తీసుకెళ్లేందుకు ఈ స్టెప్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి అధిష్టానం భావిస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ ఇటీవల సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఏపీ కాంగ్రెస్ నేతలందరినీ కూడా షర్మిల పార్టీలో చేయడం, అలాగే ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి అడిగినప్పుడు ఎవరు కూడా తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవు, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెకు సముచిత బాధ్యతను ఇచ్చినట్లు అవుతుంది, సముచిత గౌరవాన్ని కూడా ఇచ్చినట్లు అవుతుంది. ఆ పదవి ఇచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ కి బూస్టప్ ఇచ్చినట్లు అవుతుంది, ఓటు శాతం పెరిగే అవకాశం ఉంటుంది, సీట్లు పెరిగే అవకాశం ఉంటాయని చెప్పి నేతలంతా కూడా రాహుల్ గాంధీ వద్ద తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న తర్వాత ఆమెకు ఎటువంటి బాధ్యతలు ఇస్తారు అన్న దానిపైన ఎటువంటి స్పష్టత అధిష్టానం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఏఐసీసీ అధిష్టానం సూచనల మేరకే రుద్రరాజు తన పీసీసీకి పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. పదవులు తనకు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు తనకు బాధ్యతను అప్పగించారు, ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నేను నెరవేర్చాను. సో గతంలో కూడా గాంధీ కుటుంబం పార్టీ కోసం అనేక త్యాగాలు చేసింది, నా పదవి అంత పెద్ద ముఖ్యమేం కాదు, పార్టీ బలోపేతం కావడమే మా ముందున్న అంతిమ లక్ష్యం అని చెప్పి రుద్రరాజు కూడా గతంలో స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పీసీసీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే షర్మిలకు పీసీసీ అధ్యక్షురాలిగా, ముఖ్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అలాగే ఇటు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కూడా బాధ్యతలు అప్పగిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇటు ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో కూడా ఆమెను లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాలకి ఒక కీలక బాధ్యతలు ఆమెకు అప్పగిస్తారన్న చర్చ జరిగింది. అయితే ఇప్పుడు పీసీసీ రేస్ లో ఆమె పేరు వినిపిస్తోంది. ఇంకా చాలా మంది కీలక నేతలు, సీనియర్ నేతలు కూడా ఏపీ కాంగ్రెస్ లో ఉన్నారు. సో వాళ్ళ అభిప్రాయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలంటే కనుక షర్మిల ద్వారానే గతంలో ఏపీలో పాదయాత్ర చేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి కుమార్తెగా, అలాగే జగన్ కి చెక్ పెట్టాలన్నా, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలు చాలా మంది షర్మిల వెంట కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే, ఆయన ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరతా అని చెప్పి గతంలో ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇంకా చాలా మంది ప్రస్తుతం సీట్లు దొరకని అసంతృప్తులు చాలా మంది వైఎస్ఆర్సీపీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే షర్మిలకు ఒకవేళ బాధ్యతలు అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత బూస్టప్ ఇచ్చినట్లు అవుతుందన్న కోణంలోనే ముఖ్యంగా అన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత షర్మిల వైపు పీసీసీగా మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. సో ఒక అధికారిక ప్రకటన అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. మల్లికార్జున ఖర్గే నియమిస్తున్నట్లుగా, షర్మిలను పీసీసీగా నియమిస్తున్నట్లుగా, అలాగే ఎవరెవరికి ఇప్పుడు ముఖ్యంగా ఏపీ పీసీసీలో మరికొన్ని కీలక మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీ, అలాగే కార్యవర్గంతో కూడిన నూతన పీసీసీ నియమించినప్పుడు నూతన కార్యవర్గాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఎన్నికలకు ముందు సంపూర్ణ సంస్కరణల దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రుద్రరాజును తప్పించి ప్రస్తుతం షర్మిలకు కాంగ్రెస్ పీసీసీ బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా
ఒకవేళ షర్మిలకు కనుక పిసిసి బాధ్యతలు అప్పగిస్తున్నట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. అలాగే టీడీపీలో గతంలో ముఖ్యంగా ఎవరైతే ఇటు టీడీపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన వారు ఉన్నారు, సో వాళ్ళంతా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తెలుగు ఆంధ్రప్రదేశ్ లో శూన్యం అయిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ముఖ్యంగా ఎలక్షన్స్ కు ముందు కొత్త నాయకత్వం బాధ్యతల్ని షర్మిలకు అప్పగించినట్లయితే మళ్ళీ కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుందని చెప్పి అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే నూతన సంస్కరణలకి ముఖ్యంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. గోపి, అంటే పిసిసి చీఫ్ పదవికి షర్మిల పేరే ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఆ దిశగానే అధిష్టానం ఆలోచన కూడా ఉన్నట్టుగా మీరు చెప్తూ ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ కీలక నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు ఈ తాజా పరిణామాలకు సంబంధించి? ఇటీవల జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రులు ఇటు పళ్ళం రాజు కానీ, జేడీ శీలం కానీ, అలాగే ఇంకా ఇటు రఘువీరారెడ్డి సిడబ్ల్యూసీ సభ్యులుగా ఉన్నారు. అలాగే రుద్రరాజు కూడా ఈ అంశం పైన స్పందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా షర్మిల పార్టీలో చేరడాన్ని, వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని అందరూ కూడా స్వాగతించారు. సో ఇప్పుడు పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు ఆమె విముఖత వ్యక్తం చేసింది అన్న అభిప్రాయాన్ని కూడా ఆమె కూడా నేరుగా వైఎస్ఆర్టీపీ నేతలతో పార్టీ విలీనానికి ముందు ఆమె వైఎస్ఆర్టీపీ నేతలతో సమావేశమైనప్పుడు కూడా నాకు పిసిసి ఆఫర్ చేశారు, కానీ దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి గతంలో కార్యకర్తలకు తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా ఆ తర్వాత ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా సో ఆ బాధ్యత అయితే కాంగ్రెస్ పార్టీకి ఇటు పార్టీకి మేలు చేకూర్చే విధంగా ఉంటుంది. అలాగే ఆమెకు కూడా ప్రస్తుతం వైఎస్ఆర్టీపీ నడిపిన అనుభవం ఉంది. అలాగే గతంలో వైఎస్ఆర్సీపీ జగన్ సోదరిగా ఏపీ రాజకీయాలని అత్యంత దగ్గరగా చూసిన పరిస్థితి. అలాగే రాజశేఖర రెడ్డి కుమార్తెగా కూడా ఆమెకు పేరుంది. అలాగే పార్టీలో చాలా మంది ఆమె వెంట వచ్చేందుకు ఇతర పార్టీల నుంచి చాలా సిద్ధంగా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆమెకు ఈ బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి కొంత మేలు చేకూరుతుంది అన్న అభిప్రాయంలోనే పార్టీలో ఉన్న సీనియర్లంతా కూడా తమ అభిప్రాయాన్ని ఇప్పటికే రాహుల్ గాంధీ ఖర్గే ముందు ఉంచడం జరిగింది. సో చాలా మంది నేతలు రుద్రరాజు కానీ, శంకర పద్మశ్రీ, అలాగే మస్తాన్ వలి, ఇటు రఘువీరారెడ్డి, అలాగే మాజీ కేంద్ర మంత్రులు పళ్ళం రాజు, జేడీ శీలం వీరంతా కూడా తమ అభిప్రాయాన్ని ఇప్పటికే ఇటు ఏఐసిసిలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో స్పష్టంగా చెప్పారు. ఎవరు కూడా ఎటువంటి అభ్యంతరాలను కూడా వ్యక్తపరచలేదు ఆమె పార్టీలో చేరడం కానీ, ఆమెకు బాధ్యతలు అప్పగించడం వరకు కానీ. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లుగా కూడా పార్టీలో చాలా మంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సో ఇప్పుడు ఆమెకు బాధ్యతలు ఇస్తామంటే అభ్యంతరం చెప్పే పరిస్థితి కూడా లేదు కాబట్టి సో ఖచ్చితంగా ఇది జగన్ కి ఒకవైపు చెక్ పెట్టాలన్నా, అలాగే కాంగ్రెస్ పార్టీని వీడి ఎవరైతే వైఎస్ఆర్సీపీ అలాగే ఇతర పార్టీలకు వెళ్లారో వాళ్ళంతా కూడా వెనక్కి వచ్చేందుకు ఇది ఒక మంచి అవకాశంగా అధిష్టానం భావిస్తోంది. ఇటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన బీజేపీలోకి వెళ్లారు. సో ఆయన కూడా పార్టీలోకి తిరిగి ఆహ్వానించడం జరిగింది. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభజన తర్వాత ఆయన తన పదవికి పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాగే చిరంజీవి ఇటు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. సో వీరంతా కూడా కాంగ్రెస్ లీడర్స్. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు, పాత నేతలందరినీ మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు ఒక స్టెప్ గా రాజశేఖర రెడ్డి కుమార్తెకి, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి పనిచేశారు. సో ఆయన కుమార్తెకు బాధ్యతలు అప్పగించినట్లయితే కనుక ఖచ్చితంగా పార్టీలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. షర్మిలకి పిసిసి బాధ్యతలు ఇవ్వడం పట్ల పార్టీకి అది మేలు చేకూర్చే అంశంగానే ఉంటుంది, కానీ నష్టం చేకూర్చే అంశంగా అయితే ఉండదని చెప్పి చాలా మంది నేతల అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే షర్మిలకి పిసిసి బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా మనకు సమాచారం అంటుంది. అంటే షర్మిల పిసిసి పదవి బాధ్యతలు అందుకుంటే ఏపీలో ఎటువంటి రాజకీయ సమీకరణలు మనం చూడొచ్చు, ముఖ్యంగా ఎటువంటి సవాళ్లు స్వాగతం పలకనున్నాయి? ఖచ్చితంగా ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ కు ముందు ఒకవేళ ఇప్పుడు షర్మిలకు పిసిసి బాధ్యతలు అప్పగిస్తే కనుక ఖచ్చితంగా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పి గతంలో ఇటు జగన్ స్పందించారు అన్న ఒక చర్చ జరిగింది. సో ఇప్పుడు షర్మిల ద్వారా వైఎస్ఆర్సీపీలో ఉన్న చాలా మంది అసంతృప్తి నేతలు ఎవరైతే టికెట్లు రాలేదో, ఎంపీ అలాగే ఎమ్మెల్యే టికెట్లు ఎవరైతే రాలేదో వాళ్ళంతా కూడా షర్మిల వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ నుంచి. మొదట వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ ముఖ్యంగా ఎంపీగా ఆయన పనిచేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విభేదించి తన తండ్రి మరణం తర్వాత వైఎస్ఆర్సీపీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి తిప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ షర్మిలకి రాజశేఖర రెడ్డి కుమార్తెగా వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు జగన్ పార్టీ అంటున్నారు, అది ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీగా ఎక్కడా కూడా మాట్లాడడం లేదని ఇటీవల ఏపీ పిసిసి ఇన్ఛార్జ్ గా మాణిక్యం ఠాగూర్ ని నియమించడం జరిగింది. సో ఆయన కూడా దూకుని పెంచారు.
ఇటు జగన్ పార్టీ పైన ఇటు వైఎస్ఆర్సీపీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏపీలో అభివృద్ధికి సంబంధించి అలాగే ఈ 5 ఏళ్ల పాలనకు సంబంధించి ఇటు షర్మిల కూడా స్పందించే అవకాశం ఉంది. ఇటీవల కుటుంబ పరంగా షర్మిల తన కొడుకు వివాహానికి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది, అలాగే చంద్రబాబును కూడా ఆహ్వానించడం జరిగింది. సో ఖచ్చితంగా ఏపీ రాజకీయ పరిణామాలు మరింత వేడిని పుట్టించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ అలాగే ఎంపీ ఎలక్షన్ కు సంబంధించిన టికెట్ల పంపిణీ కార్యక్రమం అనేది, సీట్ల కేటాయింపు కార్యక్రమం అనేది వైఎస్ఆర్సీపీ ముమ్మరంగా చేస్తుంది. చాలా చోట్ల అభ్యర్థుల్ని మార్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 కూడా ముఖ్యంగా కలిసి వెళ్తాయా లేదా అన్న ఒక చర్చ జరుగుతున్న తరుణంలో మేము కూడా ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తి స్థాయిలో సమూల మార్పులను చేస్తూ పీసీసీని మార్చి ఆ స్థానంలో షర్మిలకు అవకాశం కల్పించడం. సో ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో అసంతృప్తులు ఉన్నారో వాళ్ళు టీడీపీ వైపు లేదా ఇటు జనసేన వైపు వెళ్లకుండా ఇటు కాంగ్రెస్ వైపు రావడం, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం చేయడం. ఇప్పుడు 2024 లక్ష్యం కాకుండా 29 టార్గెట్ గా పెట్టుకున్నారు మొదట కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏపీలో అధికారంలోకి రావడానికి. సో ఖచ్చితంగా కర్ణాటక అలాగే ఇటు తెలంగాణ లో దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత సో ఆ ఇంపాక్ట్ అనేది ఏపీలో కూడా ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే షర్మిలకు అవకాశం కల్పించినట్లయితే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే 5 ఏళ్లలో ఖచ్చితంగా బలం పుంజుకుంటుంది అన్న ఆలోచనలో భాగంగానే జగన్ కు చెక్ పెట్టేందుకు జగన్ ఓట్ బ్యాంక్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పౌరులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మళ్ళీ పాత నేతలంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఇటు చంద్రబాబు అలాగే జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఎదిగే అవకాశాన్ని కల్పించేందుకు గాను ఇటు షర్మిల వైపు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ గోపి. ఏపీ పీసీసీ పగ్గాలు షర్మిలకు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపారు. 1-2 రోజుల్లో షర్మిలకు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్ష పదవిపై భారత్ న్యాయ్ యాత్రకు మణిపూర్కు వెళ్లిన సందర్భంగా షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.